అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 11వ రోజు కార్తీక మహాపురాణంలో 11వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. నిన్నటి అధ్యాయంలో పురంజయుడు పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయినటువంటి రథాన్ని అధిరోహించి రథగజతురగ పదాదులు అనబడే 4 రకాల బలగంతో నగరం నుండి బయలుదేరి యుద్ధరంగంకి చేరుకున్నాడు. యుద్ధరంగంకి చేరుకోగానే అతన్ని చుట్టుముట్టిన శత్రు సైన్యులపై విరుచుకుపడ్డాడు. ఇంకా అత్రి మహర్షి అగస్త్యునితో ఇలా చెప్తూ ఉన్నాడు. అగస్త్య, సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై అది కాస్త మారి ఆ సమరము ఒక మహాయుద్ధంగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ పట్టిన ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాధ్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని యొక్క గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూడా కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని కూడా గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో అంటే తన ఛాతిలో గుచ్చుకున్న బాణాలను బయటకి తీసి ఆ కాంభోజ మహారాజు, ఓ పురంజయ్య, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. మళ్ళీ ఆ బాణాలన్నింటినీ కూడాను ధనుస్సుకి సంధించి పురంజయుని మీదకి తిరిగి ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి, ధనస్సును ముక్కలు చేశాయి, పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన ఆ అయోధ్యాపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము గట్టిగా లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండాలు వేరుగా పడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథనరంగం అంతా కూడాను కంటికింపుగా తయారైంది. అంటే చూడ్డానికి భయానకంగా ఘోరంగా తయారైంది ఆ కథనరంగం, అంటే యుద్ధరంగం అంతా కూడాను. మృతవీరుల రక్తము అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అంటే అంతమంది మరణించారు. వాళ్ళందరి రక్తం కూడా నదిలాగా, ఏరులాగా ప్రవహిస్తోంది అని చెప్తున్నారు. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు పురంజయుడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తూ ఉన్న పురంజయుని చూసి సుశీలుడు అని పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరికే గనక బలంగా మీకు గనక ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవత్తులతో విష్ణువును సేవించండి. ఆ విష్ణువు ఒక్కడే మీకు మార్గాన్ని చూపిస్తాడు. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవిందా, నారాయణ అంటూ ఆయనని నామాలతో, మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు. ఆ పాటలతో పరవశుడవై హరిముందట నర్తించు. అంటే ఆ పాటలు పాడుకుంటూ విష్ణు సన్నిధానంలో నాట్యాన్ని చేయి.
అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. అలా చేస్తే 1000 అంచులతో శత్రు భయంకరమైనటువంటి తన సుదర్శన చక్రాన్ని నీకు సహాయంగా పంపుతాడు. నువ్వు యుద్ధంలో గెలవడానికి నీకు సహాయంగా తన సుదర్శన చక్రాన్ని పంపుతాడు అని సుశీలుడు అనే పురోహితుడు ఈ పురంజయునికి చెప్పాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడము ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణము సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీరబలం లేకపోవడం గాని కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణము. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖ సంపదలు సౌభాగ్య సత్సంతానాలు సంగటిల్లి ఖచ్చితంగా నీవు అనుకున్న కోరిక నెరవేరుతుంది. నా మాటలను విశ్వసించు అని సుశీలుడు ఈ పురంజయునికి హితబోధ చేశాడు. ఇదంతా కూడాను అత్రి మహర్షి అగస్త్య మహామునికి చెప్తూ ఉన్నాడు. ఇంకా కూడాను ఇలా చెప్తూ ఉన్నాడనమాట అగస్త్య. ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణా నమస్కారాలను అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై, అంటే ఇంకా మిగిలిన సైన్యాన్ని అంతటిని కూడా తీసుకుని పునః యుద్ధరంగాన్ని చేరాడు. మళ్ళీ యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. అంటే సమరశంఖం మోగించాడు వాళ్ళందరినీ కూడాను యుద్ధానికి రమ్మని చెప్పేసి. ఈ ఠంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధము దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది. అంటే చాలా ఘోరంగా, అంటే చెప్పడానికి వీలు కానంత విధంగా ఆ యుద్ధము కొనసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అంటే విష్ణుమూర్తి అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ కూడాను ఉడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమ్మిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలులేనని గుర్తించు. ఇక వేదవేత్తయ్యై హరిభక్తుడై
కార్తీక వ్రతనిష్ఠుడైన వాని యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరిపూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులకు ఆ శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. అంటే భక్తులకి విష్ణుమూర్తి, విష్ణుమూర్తికి భక్తులు ఇద్దరు కూడాను ఒకరికొకరు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్యపూర్వకమైన ఈ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో ఎవరైతే పఠిస్తారో వాళ్లకు వారి పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. వాళ్ళు వాళ్ళ పితృదేవతలు కూడాను కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అని అగస్త్య మహర్షికి వివరిస్తూ ఉన్నారు. హే అత్రిమునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. ఈ వీడియో భగవత్ కృప వలన లైక్ చేయండి. భండన భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచ పాలనము, నిత్య ధర్మాచరణము, దానశీలత, యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంటే పరమ వైష్ణవుడై జీవనం సాగించసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో, ఏ క్షేత్రాలలో, తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతీక్షణము కూడా కృష్ణ, గోవిందా, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరిని స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని అత్రి మునీంద్రుడు అగస్త్యునికి వివరించాడు. 11వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.